హలో హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు కుంతాల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నిర్మల్ దగ్గరలోని ఆదిలాబాద్కి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద ఫారెస్ట్లో ఉంటుందంట ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. మాకైతే చాలా థ్రిల్ అనిపించింది. మధ్యలో వెళ్తుంటే పెద్ద పెద్ద ఫారెస్ట్లు, పెద్ద పెద్ద గుట్టలు. నాకైతే థ్రిల్ అనిపించింది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. అయితే మేము మధ్యాహ్నం అట్లా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుండి. అక్కడ వచ్చేసి 5 to మార్నింగ్ 9 to 5 వరకే ఉంటుందంట ఎంట్రీ. కానీ మాకు తెలియక ఇక మేము మధ్యాహ్నం స్టార్ట్ అయినాం కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మధ్యలో దగ్గరలో ఉన్న మనం ఇక తొందరగా వెళ్ళాలని తొందరగా స్పీడ్గా తయారై బయలుదేరాం ఫ్రెండ్స్. కూడా ఇది వచ్చేసి మన కుంతాల వాటర్ ఫాల్స్ ఎంట్రీ గేటు, చెక్ పోస్ట్ అండ్ ఎంట్రీ గేటు. ఒక కారుకి వచ్చేసి అంటే వాటరు కొంచెం డ్రై అయినట్టు ఉన్నాయి. వర్షాకాలం వస్తే చాలా బాగుంటుందట ఫ్రెండ్స్. ఆ వ్యూ పాయింట్ నుంచి మనం కిందికి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ చూడాలంటే. ఈ 400 మెట్లు ఎబోనే ఉంటాయంట. మెట్లు దిగేటప్పుడు అయితే నేను ఫస్ట్ టైం చాలా టైం తీసుకున్నాను. మెట్లు ఎక్కేటప్పుడు కానీ మెట్లు దిగేటప్పుడు కానీ అయితే దూల తిరిగింది. నాకు ఫారెస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇందులో వచ్చేసి మనకు ఆయుర్వేదిక్ ఏం కావాలో చెట్లు, ప్రతి ఒక్క చెట్టు ఉంది ఫ్రెండ్. ఇక ఫైనల్లీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ఫుల్ ఎక్సైటింగ్, ఇవంతా చూడొచ్చు. అదే సమ్మర్ స్టార్టింగ్లో వచ్చినాం కాబట్టి ఇదంతా కొంచెం వాటర్ కొద్దిగా తక్కువ ఉన్నది. వర్షాకాలంలో వస్తే, రైనింగ్ సీజన్లో వస్తే చాలా బాగుందంట. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా అవుతాయంట. అల్లు అర్జున్ కానీ మన ప్రభాస్ కానీ చాలా ఇక్కడనే షూటింగ్లు అయ్యాయంట. చూడొచ్చు, పెద్ద అడవి. ఇది టైగర్ జోన్ కూడా అంటారంట. సో వాటర్ ఫాల్స్ ఎంత పైనుంచి వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. మనిషి అయితే చాలా చిన్నగా కనిపిస్తారు. ఇదైతే పెద్ద వాటర్ ఫాల్ లాగానే ఉంది, పైనుంచి పడుతుంది. మన వాళ్ళంతా ఫోటోల మీద దిగారు ఫ్రెండ్స్. అలాగే కొంచెం వాటర్ కూడా వాటర్ అయితే చాలా తెల్లగా ఉంది, కొంచెం క్లీన్గా. వాటర్ ఫ్లోయింగ్ చూడదు ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూడొచ్చు. ఫైనల్లీ అయిపోయింది. మేము స్నానం కూడా చేసాము. ఇందులో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్ళాము.
మేమైతే గుండురాళ్ళ మీదకి. అలాగే మీలో ఎంతమంది వెళ్ళారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.